మీద తీసుకురావడమే, అంతేగాని ఏదో పెద్దరికం చేద్దాం, మేము ఏదో సారణం అయిదాం, మీకు మళ్ళీ కార్మికులను చూద్దాం అనేది కాదు. అందులో భాగంలోనే ఇంకో విషయం చెప్పబోతున్నాను. మనం సొసైటీ గురించి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. సొసైటీ నుంచి లెటర్ ఇచ్చిన తర్వాత కొందరు యూనియన్ నాయకులు, కొందరు కాంట్రాక్టర్లు వాళ్ళు కూడా యూనియన్ పెట్టుకున్నారు కదా, అసోసియేషన్ పెట్టుకున్నారు వాళ్ళు, కొందరు అధికారుల నాయకులు అంటే అసోసియేషన్ అధికారులు కొందరు, వాళ్ళకు వచ్చే కమిషన్ పోతేనే ఆ సొసైటీ రాకుండా చూద్దామని ప్లాన్ చేస్తున్నారు. నేను అడిగింది సొసైటీ ఏంటి, మొత్తం సివిల్ సెల్ పరిధిలో మొత్తం కావాలి, ట్రాన్స్పోర్ట్ పరిధిలో మొత్తం కావాలి, మొత్తం నిల్వ చేస్తాం, ఎవరు అవసరం లేదు. ఎట్లా చేస్తాం సొసైటీ నెట్ పెట్టాం, నెట్లో మీ బయోడేటా మొత్తం అందరికీ ఉంటుంది, కొత్త ఉండడానికి ఏమి ఉంటుంది. ఎవరు వచ్చినా మీరు ఏదైతే మెంబర్షిప్ కట్టారో ఈ డైరీ పాంప్లెట్ ఇంత బ్రహ్మాండంగా పెట్టాం. ఇది ఎందుకు పెట్టాం ఏం లేదు అనేది దీని మీద మన టీచర్ కోఆర్డినేటర్ గారు రఘుసార్ వివరణ ఇస్తారు. రఘుసార్ గారు స్టేట్ ప్రెసిడెంట్ సెక్రటరీ మరియు చుట్టూ సోదరులు పనిచేస్తున్న ఏడీలు, ఆ లైన్మెన్లు, లైన్ స్పీటర్లు, మరి స్టేట్ నుంచి వచ్చిన ప్రతి ప్రెసిడెంట్ సెక్రటరీలకు ముందుగా ఈరోజు ఉన్న చిన్న మాటనే మనము ముఖ్యంగా ఆడుకోవడానికి రాదు, ఎంత సీరియస్ జరుగుతుందంటే ముఖ్యంగా కాదు. మన కాన్ఫిడెన్స్ ఏముంటుందంటే యూనియన్ గా మనం ఎదుగుతున్నాము, దీన్ని దించాలని చెప్పేసి కొంతమంది కుటుంబం కొనడం జరుగుతుంది. దీని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అక్కడ ఇక్కడ వచ్చిన వాళ్ళు మామూలు కాదు, ప్రెసిడెంట్ సెక్రటరీ కాబట్టి ఎక్కువ పెద్దగా ఏ మాట్లాడలేదు. దయచేసి మీరందరూ ప్రతి జిల్లా నుంచి వచ్చిన ప్రెసిడెంట్ సెక్రటరీలు, జిల్లా కార్యవర్గము అందరికీ పేరు పేరిన ఉద్యమాభివందనాలు అనే దాని మీద స్పష్టమైన అవగాహనతో, ఎందుకంటే మిగతా కార్మికుల ఉద్యోగుల సమస్యలకు కాంట్రాక్ట్ కార్మికుల ఉద్యోగుల సమస్యలకు చాలా తేడా ఉంటుంది. ఈ సమస్యలు పరిష్కరించడానికి ఒక భిన్నమైన మార్గం అవసరం. ఆ మార్గం అనేది ఏంటి అనేది స్పష్టంగా నాయకులు వివరించింది. మనం కూర్చొని పెద్ద ఎత్తున ధర్నాలు, ర్యాలీలు అది ఉండాలి, కానీ అన్నిటికన్నా ముఖ్యంగా కాంట్రాక్ట్ కార్మికుల్లో భయం పోవాలి. మీలో భయం పోవాలి, మీ కాంట్రాక్టర్లకు, మీ అధికారులకు భయం ఉంటారు. ఇది అవునా కదా? ఇప్పుడు మాకు వేరే ఉంది. కాంట్రాక్టర్ అంటే భయపడతారు, మీ అధికారులు అంటే భయపడతారు. అంటే గౌరవం ఉండడం వేరు, భయపడడం వేరు. మీరు తప్పు చేయకుండా భయపడడం వేరు. అది మారాలనేది స్పష్టంగా నేను చెప్తున్నాను. కాంట్రాక్ట్ గారు జిల్లాకు 1000 మంది ఉంటారు. 1000 మంది కూడా ఒక్కొక్క విలేజ్ టపా కొట్టుకుంటారు. ఆడు లంగానో మంచోడో ఏదో కాదు, మన వైపు నిలబడతాడా కాదా, మంచోడితో మాట తీసుకుంటాం. అది టెస్ట్ కూడా చేస్తాం కొద్దిగా, మంచోడే కాదు. మంచోడైతే మనం పోతాము, వాడిని గెలిపించుకుంటాం. నేను ముందే చెప్తున్నా. ఆ డైరెక్షన్ లో మనం పోతే మన ఒక 30-40 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఎట్లుంటే టమాటాలు చూద్దామని. అవునా కదా? మేడ్చల్ నుంచి రాము, సర్నగర్ చంపాపేట నుంచి శ్రీకాంత్ రెడ్డి, సెంట్రల్ సర్కిల్ శ్రీనివాస్ నుంచి హనుమంత్ రెడ్డి, స్కాడా నుంచి శ్రీధర్. ఈ 14 మీరు పోయి సార్ ఒకటి చేయండి అని సంఖ్యలో పెట్టుకుంటే మీ డైరీ కోసం మెంబర్గా ఉండడం జరుగుతుంది. టెక్నికల్ మెంబర్స్ అయితే ఆరా డిస్ట్రిక్ట్ అండ్ మన శంకర్ కార్పొరేట్ ఆఫీస్ సిబిడిసిఎల్, యాదగిరి విద్యుత్ చౌద, సిఎక్స్ శ్రీశైలం నల్లగొండ, నరసింహస్వామి నిజామాబాద్, సిఎస్ సురేష్ రెడ్డి కరీంనగర్, సిఎస్ వెంకటరెడ్డి సైనికుడి, కే బాబు అత్తుగూడ, ఎం దుర్గా